ఈరోజు మన ఛానల్లో గోంగూర ఫ్రై చికెన్ విత్ బగారా రైస్. ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అలాగే ఇప్పుడు గోంగూర కోసం 2 కట్టలు తీసుకొని వాటికి ఉన్న ఆకులను అన్ని సెపరేట్ చేసుకొని నీట్ గా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్, కావాల్సినంత ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలన్నీ వేసుకోండి. పచ్చిమిర్చి, సాల్ట్, ఆనియన్స్ వేసుకోండి. రెమ్మ, కరివేపాకు, బీట్రూట్ ని, కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఒక్కో గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో గరం మసాలా వేసి క్యాప్ పెట్టుకున్నాము. చూడండి వాటర్ ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. రైస్ యాడ్ చేసుకుందాము, కలుపుకుందాము, క్యాప్ పెట్టేసుకుందాం. బావ్. సో ఇప్పుడు పైనుంచి కొత్తిమీర అండ్ పుదీనాని గార్నిష్ చేస్తున్నాను. గోంగూరని ఫ్రై చేసుకుందాము. గోంగూర మంచిగా ఫ్రై అవ్వడానికి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి, హోల్ గరం మసాలాలు, ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీరని పైనుంచి వేస్తున్నాను. అంతా ఒకసారి కలిసేలాగా చికెన్కి కలిపేసుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. అన్నీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. గోంగూర పేస్ట్ని వేస్తున్నాను. మంచి కలిపేసుకుందాం. కొత్తిమీరని వేసుకుందాం. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దింపేసుకుందాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.